ఇప్పుడు ఈ అగ్నిపర్వతం బద్దలవ్వడం అక్కడ వాసిన ఆందోళన గురి చేసింది. ఫ్లోర్స్ దీవిలో మౌంట్ లెవోటోబీ లకిలికి అగ్నిపర్వతంలో ఆ విస్ఫోటనం సంభవించింది. అగ్నిపర్వతం నుంచి దాదాపు 18 కిలోమీటర్ల ఎత్తుకి ఆ ధూళి కావచ్చు, లేకపోతే ఆ పొగ కావచ్చు. మరి ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం అగ్నిపర్వతం ఎరప్ట్ అయ్యే సందర్భంలో, అంటే ఆ వాల్కనో ఎరప్షన్ జరిగినప్పుడు ఆ చుట్టూతా ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయనేది. దీంతో అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరుగుతోంది. ఇప్పటికే జపాన్లో వరుసగా భూకంపాలు సంభవించడం అక్కడి ప్రజలని ఆందోళన గురి చేస్తూ ఉంటే, ఆకస్మిక వరదలతో అమెరికా, చైనా అతలాకుతలమవుతూ ఉంటే, ఇండోనేషియాకి సంబంధించి ఇండోనేషియాలో ప్రస్తుత పరిస్థితులు అందరికీ ఆందోళనకరంగా మారాయి. మీరు చూడొచ్చు, అదుగు ఆ బూడిదకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. ఎప్పుడైతే అగ్నిపర్వతం బద్దలైందో అదుగు మీరు చూడొచ్చు, ఆ బూడిద దాదాపుగా 18 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా ఆ బూడిద ఎగసిపడిందంటే అర్థం చేసుకోవచ్చు. అదంతా కూడా బూడిద. అగ్నిపర్వతం పేరిన సందర్భంలో, అగ్నిపర్వతం బద్దలైన సందర్భంలో ఆకాశంలోకి ఆ బూడిద, ఆ మసి రూపంలో కావచ్చు, బూడిద పూర్తిగా ఆవరించిన పరిస్థితి. 18 కిలోమీటర్ల ఏకంగా. ఇదే అక్కడ వాసుని ఆందోళన గురి చేస్తోంది. ఇదేమైనా ప్రమాదమా? సునామీ హెచ్చరికలు ఏమైనా జారీ అయ్యాయా? అటువంటి పరిస్థితులు ఏమైనా అంటే కనుక అంతటి మాట అయితే మాత్రం అక్కడేం అంతగా వినిపించడం లేదు. ప్రస్తుత పరిణామం అంతగా ఆందోళన అంతగా ఆందోళన కలిగించకపోవచ్చు, అంతగా ఆందోళనకు కారకం కాకపోవచ్చు అనే చర్చ జోరందుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఇండోనేషియా విషయంలో కాస్త ఆందోళన కలిగిస్తోంది. అక్కడ ప్రజలని కాస్త భయభ్రాంతులకు గురి చేస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇండోనేషియాలో అగ్నిపర్వతం బద్దలైంది లకిలికి అగ్నిపర్వతం. దీంతో ఆకాశంలోకి ఆ బూడిద ఎగసిపడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈస్ట్ న్యూసా టెంగారా ప్రావిన్స్లోని ఫ్లోర్సో ఆ ద్వీపంలో ఈ లకిలికి అగ్నిపర్వతం ఉంది. ఈ లకిలికి అగ్నిపర్వతంలో అగ్నికీలలు ఎగసిపడుతున్న పరిస్థితి ఆ కొండ లోపల. ఎందుకంటే సాధారణంగా మనకు తెలుస్తుంది కదా, అగ్నిపర్వతం బద్దలైతే లోపల నుంచి ఆ లావా ఉప్పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ లావా బయటకు వచ్చే సందర్భం. ఈ నేపథ్యంలో ఇండోనేషియాలో అత్యంత యాక్టివ్గా ఉండే అగ్నిపర్వతాల్లో ఈ లకిలికి అగ్నిపర్వతం ఒకటి. ప్రస్తుతం ఇది బద్దలేకంగా 18 కిలోమీటర్ల మేర ఆ బూడిద ఎగసిపడింది. దీంతో అక్కడ ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఆ తీర ప్రాంత ప్రజలకి కాస్త ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలోని అఫ్కోర్స్ అంతా వాల్కనో ఎరప్షన్ జరిగిన తర్వాత కాస్త సముద్రంలో కూడా యాక్టివిటీ పెరుగుతుంది కదా. దీంతో సముద్రం కూడా కాస్తంత అలజడిగా మారింది. సముద్రంలో కాస్త అలజడి కనిపించడంతో, సముద్రంలో కాస్త అలజడి మారడంతో అక్కడి ప్రజలు కూడా కాస్త భయాందోళనకి లోనైన పరిస్థితి. ఆ విజువల్స్ చూస్తున్నారు మీరు. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం ఫుల్ ఫ్రేమ్లో. ఎందుకంటే ఆ విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. అగ్నిపర్వతం బద్దలైన సందర్భంలో ప్రస్తుతం అందరూ అక్కడ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. ఆకాశంలోకి 18 కిలోమీటర్ల కంటే ఎత్తువ, ఇన్ఫ్యాక్ట్ 18 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఎత్తులోకి ఆ బూడిద ఎగసిపడుతోంది. ఆ ప్రాంతాన్ని, సమీప ప్రాంతాన్నంతా బూడిద పూర్తిగా కప్పేస్తుంది. అయితే అధికారికంగా ఎంతవరకు కూడా ఎటువంటి మరణాలు సంభవించలేదని ఒక ఇన్ఫర్మేషన్ మనకు అందుతోంది. మరోవైపు అగ్నిపర్వతం బద్దలైన సందర్భంలో అటుకు వెళ్లే విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బాలీకి వెళ్లాల్సిన విమానాలని ఇప్పటికే దారి మళ్లించారు. దాదాపుగా 5197, ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 5197 అడుగుల ఎత్తుంటుంది ఈ లకిలికి అగ్నిపర్వతం. చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇది కనుక ఎరప్షన్ జరిగినప్పుడు, ఇక్కడ వాల్కనో ఎరప్షన్ కనుక జరిగితే ఇబ్బందికర వాతావరణం ఉంటుందా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. బట్ ఇది రెండోసారి, నెల రోజుల వ్యవధిలోనే ఇది రెండోసారి. ఎందుకంటే గతంలో, అంటే కొద్ది రోజుల క్రితం, గతంలో 18వ తారీఖున కూడా ఇక్కడ వాల్కనో ఎరప్షన్ జరిగింది. దానికన్నా ముందు మార్చి 21న కూడా జరిగింది.
గత నవంబర్లో కూడా ఇక్కడ వాల్కనో యాక్టివిటీ అనేది జరిగింది. అయితే ఇండోనేషియా గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఇక్కడ అగ్నిపర్వతాలు, ఈ వాల్కనో ఎరప్షన్ అనేది అత్యంత సర్వసాధారణమేనా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకంటే 2018లో అనక్ క్రకటౌ 2018లో అనక్ క్రకటౌ ఆ వాల్కనో ఎరప్షన్ జరగడం వల్ల సుముత్రా కావచ్చు, జావా తీరాల వెంట సునామీ వచ్చిన సందర్భం గుర్తుపెట్టుకున్నప్పుడు సునామీ వచ్చింది. ఈ అగ్నిపర్వతంలోని భాగాలు కొన్ని సముద్రంలో పడిపోయాయి. ఆఫ్ కోర్స్ అంత పెద్ద అగ్నిపర్వతం సంభవించినప్పుడు ఏం జరుగుతుంది? అయితే ఈ ఘటనలో అప్పుడు సుమారుగా 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. హల్మహెరా ఆ ద్వీపంలో ఇబు పర్వతం అప్పుడు వాల్కనో ఎరప్షన్ జరగడం కారణంగా 60 మందికి పైగా మరణించిన సందర్భం. దాదాపుగా 7 గ్రామాలను అక్కడ ఖాళీ చేయించారు అప్పట్లో. ఆ తర్వాత జరిగిన పరిణామాలకు సంబంధించి మనం మాట్లాడుకున్న సందర్భం ఉంది. ఇప్పుడు ఇండోనేషియా అంతటా అగ్నిపర్వతాల విస్ఫోటనాలు అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే పలు డేంజర్ జోన్లను గుర్తించారు. ఎందుకంటే ఇండోనేషియాకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో భౌగోళికంగా యురేషియన్ ప్లేట్స్ అలాగే ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్స్ ఉంటాయి. ఇవి సబ్డక్షన్ జోన్స్గా ఈ కారణంగా ఏర్పడిన అగ్నిపర్వతాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా చర్చ జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని అగ్నిపర్వతాలు ఆ వాల్కనో ఎరప్షన్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో మరి ముఖ్యంగా మీకు గుర్తుందా 1883లో ప్రపంచ ఇన్ఫ్యాక్ట్ ఆ ఇంపాక్ట్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో క్రకటోవా అలాగే టోబా సరస్సు, కాల్జరా అలాగే సూపర్ వాల్కనిక్ ఎరప్షన్ 74,000 సంవత్సరాల క్రితం సంభవించిందని ఒక అంచనా కూడా ఉంది. ఇలా అనేక కారణాలు. ప్రస్తుతం ఈ వాల్కనో ఎరప్షన్ సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో కూడా అదే చర్చ. ఎందుకు ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి? ప్రపంచ వినాశనానికి సమయం ఆసన్నమైందా? ప్రపంచాన్ని ప్రకృతి విలయ తాండవం చేయబోతోందా? ప్రపంచంలో ప్రకృతి ఆ విలయ వికృత తాండవం సమయం అదుగు మీరు చూస్తే కనుక చైనాలో కావచ్చు, జపాన్ నుంచి మొదలు పెడితే ఒక్కొక్క ఘటన మీరు చూడండి. జపాన్లో వరుస భూకంపాలు, ఒక్క రోజులోనే 204 భూకంపాలు నిన్న మనం మాట్లాడుకున్నాం. దాంతోపాటు ఇన్ఫాక్ట్ నేను మీకు డాక్యుమెంట్తో సైతం చూపించింది RTV నిన్న. ఆ తర్వాత ఇండోనేషియా ఈరోజు అగ్నిపర్వతం, అమెరికాలో కార్చిచ్చులు, లాస్ ఏంజలస్ కావచ్చు, కాలిఫోర్నియా కావచ్చు, లేకపోతే టెక్సాస్లో వరదలు కావచ్చు, చైనాలో వరదలు కావచ్చు. దాంతోపాటు మరికొన్ని ప్రాంతాలకి అమెరికా టెక్సాస్లో పరిస్థితి ఏంటి పరిస్థితి? ఎప్పుడైనా అమెరికా చవి చూసిందా? అమెరికా తన చరిత్రలో ఎప్పుడైనా చవి చూసిందా? చైనా 50 ఏళ్లలో ఎప్పుడూ చూడని వరదలు, ఏకంగా 2nd ఫ్లోర్ నుంచి 2వ అంతస్తు నుంచి వరదలు అక్కడి నుంచి కొట్టుకొచ్చిన పరిస్థితి. జపాన్లో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సందర్భంలో కూడా అక్కడ భూకంపాలు. ఆ డేటా కూడా మరి కాసేపట్లో నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే అటువంటి పరిస్థితులు ఉన్నాయి జపాన్లో. అటువంటి జపాన్లో అటువంటి భూకంప తీవ్రత ఆ స్థాయిలో ఉన్న సందర్భం. ఇప్పుడు కూడా మనం మాట్లాడుకున్న సందర్భంలో బహుశా ఈరోజు కాస్త యాక్టివిటీ తక్కువ ఉందని చెప్పుకోవాలి. అక్కడ భూకంప తీవ్రతకు సంబంధించి 4 గంటల 6 నిమిషాలకి అక్కడ భూకంపం సంభవించింది. బహుశా ఈరోజు అక్కడ యాక్టివిటీ చాలా తక్కువనే చెప్పుకోవాలి. లేకపోతే 200 అసలు మనకి బహుశా 200 రోజుకు ఒక భూకంపం వస్తే గొప్ప అని చెప్పుకోవాలి. అటువంటి పరిస్థితులు కదా మంది, అంతే కదా. ఒక 2-3 నెలలకు 4 నెలలకు భూకంపం వస్తే ఆశ్చర్యపడుతూ ఉంటాం. కొన్ని ప్రాంతాలు అయితే సంవత్సరాల తర్వాత భూకంపం వస్తూ ఉంటుంది మన భారతదేశానికి సంబంధించి. కానీ అక్కడ అటువంటి పరిస్థితి లేదు జపాన్లో. ఎగ్జాక్ట్గా కొద్దిసేపటికి నేను చెప్పినట్టుగా 7వ తారీఖున ఈరోజు కనీసం అంటే దాదాపుగా ఉదయం రాత్రి 12 గంటల నుంచి లెక్కేసుకుంటే రాత్రి 1:08కి ఒకటి, ఆ తర్వాత 1:19కి ఒకటి, ఆ తర్వాత 1:20కి, 1:40 సుమారు, 1:50, 2:46, ఆ తర్వాత 3:43, 4:03 ఉదయం, 4:20కి, 4:28కి, 4:54కి, 5:38కి, 5:50, 6:40, 7:21కి 2 సార్లు, దాంతోపాటు 7:50కి ఒకసారి, 7:55కి ఒకసారి, 8:17, 8:26, 8:32 లెక్క పెట్టుకుంటూ ఉంటే దాదాపు ఇక్కడే ఒక 20 సార్లు భూకంపం వచ్చిన సందర్భం ఉంది కదా. మరి అటువంటిది
జపాన్లో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అఫ్కోర్స్ దానికి తగినట్టుగా వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటున్నారు, వాళ్ళ స్ట్రక్చర్స్ ఆ విధంగానే ఉన్నాయి. అక్కడ ఆ మూవ్మెంట్కి తగినట్టుగానే దాదాపుగా ఐ థింక్ మ్యాగ్నిట్యూడ్ 6 వచ్చినా సరే తట్టుకుని నిలబడేటట్టు అక్కడ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, జరిగే అవకాశం కూడా ఉంది, జరగబోతున్నాయి కూడా. సో ఇప్పుడు ఇండోనేషియాకి సంబంధించి మాట్లాడుకుంటే